హలో గాయ్స్, మేము రీసెంట్లీ అరుణాచలంకి వెళ్ళాము. అరుణాచలం వెళ్తే అసలు ఎంత బాగుంటుందో తెలుసా. అసలు ఎక్కడ చూసినా ఎన్ని టెంపుల్స్. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ బ్యూటిఫుల్ వెదర్ అండ్ మనకు వచ్చే ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ ఒక డివైన్ ఎక్స్పీరియన్స్. ఇన్ని టెంపుల్స్ ఎలా కట్టారని ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ప్రతి మనిషికి బిఫోర్ అరుణాచలం ఫేస్, ఆఫ్టర్ అరుణాచలం ఫేస్ అనేది ఒకటి ఉంటుందంట. నేను దీనికంటే ముందు ఫ్రెండ్స్తో విజిట్ చేశాను, ఈసారి మాత్రం ఫ్యామిలీతో విజిట్ చేశాను. అసలు ఈ ఎక్స్పీరియన్స్ అయితే అసలు మాటల్లో ఎవ్వరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అండ్ మధ్యలో డియర్స్ని చూసాం మేము, చాలా డాగ్స్ కూడా ఉండేవి. అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ కొంచెం ఇగ్నోర్ చేయండి, వేరే ప్లేస్లో ఉండి రికార్డ్ చేస్తున్నాను కాబట్టి. మేము దుర్వాస మహర్షి అండ్ కుంతి మాత టెంపుల్కి వెళ్ళి అక్కడ కాసేపు కూర్చుండి లంచ్ చేసాము. ఎండ బాగా ఉంది అని. అక్కడైతే ద వెరీ స్పెషల్ సింబల్ ఆఫ్ కాలభైరవుడు బ్లాక్ డాగ్ కనిపించింది. అండ్ అక్కడ 2-3 డాగ్స్ చాలా ఉండే. మాకు దగ్గరకు వచ్చి చాలా ఫ్రెండ్లీగా బిహేవ్ చేసాయి. అవన్నీ కూడా రెస్ట్ తీసుకుంటున్నాయి. అండ్ అక్కడ కాసేపు అలా కూర్చొని మెడిటేషన్ చేసుకొని కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. అండ్ ఈ ప్లేస్ మాత్రం ఎంత పీస్ఫుల్ ఉందంటే అసలు ఒక మనిషి లైఫ్లో ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా మర్చిపోతారు వాళ్ళు. దాని పక్కనే రైట్ సైడ్లో ఇలా రాక్స్తో అందరూ ఒకదానిపైన ఒకటి పెట్టి ఇలా ఒక ఇల్లు లాగా కట్టారు. కొందరు నమ్ముతారంట ఇలా చేయడం వల్ల వాళ్ళు రియల్ లైఫ్లో కూడా ఇల్లు కట్టాలని కోరిక ఉంటే చేయొచ్చని. సో అమ్మ నన్ను ట్రై చేయమంటే నేను ఇలా ట్రై చేశాను. నేను చేసింది చూపించాను ఈ వీడియోలో, ఇందులో. అండ్ ఇక్కడ చాలా మంది కోరికలు ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి ముడుపులు కూడా కట్టుతారు. సో ఈ ఇంత చిన్న ప్లేస్లో ఈ దుర్వాస మహర్షి అండ్ కుంతిమాత గుడి దగ్గర అయితే చిన్న ప్లేస్లోనే ఇన్ని యానిమల్స్, ఇలా బర్డ్స్ కూడా వచ్చి తినడం అనేది మాకు చాలా బాగా అనిపించింది. అంటే ఒక మన లైఫ్లో ఉన్న మనకున్న షెల్టర్లో మనం ఈ నేచర్తోని కనెక్ట్ అవ్వడం అనేది చాలా మంచి విషయం. అసలు మనం యానిమల్స్కి కూడా హెల్ప్ చేస్తున్నాం అంటే అది చాలా మంచి విషయం. ఎందుకంటే నేచర్తో కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఎవరికి దొరకదు, చాలా తక్కువ మందికి దొరుకుతుంది. కాబట్టి అదొక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఈ టెంపుల్ అయితే అసలు ఒక గోల్డెన్ పాయింట్ అని చెప్పొచ్చు మాకు. మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో చాలా టెంపుల్స్ కనిపించాయి. మొక్కుతూ వెళ్ళాము. మాకు ఇంకా ఏం అనిపించలేదు మనసులో, ఓన్లీ ఓం నమ శివాయ అంతే. ఓం నమ శివాయ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో కోళ్ళు కూడా కనిపించాయి. మనకు అన్ని ఫేవరెటే కాబట్టి యానిమల్స్ అన్నింటినీ నేను చూపించాను దీంట్లో. మీ అరుణాచలం ట్రిప్ ఎలా ఉండింది చెప్పండి.